ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు. కార్యాలయ ఆవరణలో డీసీసీ ప్రెసిడెంట్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. భారతదేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎనలేనిదని తెలిపారు. పార్టీకి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉందని కొనియాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఎన్నో అద్భుతమైన సంస్కరణలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పాలకులు పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమై 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రతను, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో భూమిక పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు బ్రిటిష్ తోని పోరాడి మరి అదేవిధంగా అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ వెనుకబాటుతనం కానీ ఆకలి సావు కానీ ఆనాడు ఎన్నో సమస్యలను ఎదుర్కొని అంచెలంచెలుగా ఈ భారతదేశంలోని వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పౌరునికి సమానమైనటువంటి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి కళలు కానీ, గాంధీ గారు ఏదైతే కళలు కానీ మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు పంచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చేయాలంటే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాల్సిందే. ఎందుకంటే వారి ఆలోచన విధానం, వారు చేసినటువంటి భారత్ జోడోనే ఒక ఆదర్శంగా అనేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం అందరం కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో దానికి అనుగుణంగా కూడా మనం కార్యకర్తలను కూడా అందరూ ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు